2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ దేశం అధికారికంగా నిర్వహించింది? 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అజర్బైజాన్‌లోని బాకు నగరంలో నిర్వహించారు. దీనిని ఐక్యరాజ్యసమితికి సంబంధించిన యుఎన్ఇపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించింది. వింబుల్డన్‌లో క్రీడాకారుల దుస్తులకు సంబంధించిన ప్రత్యేక నిబంధన ఏమిటి? వింబుల్డన్‌లో క్రీడాకారులు ప్రధానంగా తెలుపు రంగు దుస్తులను ధరించాలనే ప్రత్యేకమైన మరియు కఠినమైన డ్రెస్ కోడ్ ఉంది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది? ఇటీవల కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచిన తర్వాత ఇటీవల ఎంతమంది న్యాయమూర్తులను అంటే జూన్ ఆర్ జూలై మంత్లో ఎంతమంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు? వారి పేర్లు ఏంటనేది తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 6 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ద్వారా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికి కనీస వయో పరిమితి ఎంత? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కనీస వయో పరిమితి గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనలేదు. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎవరు తొలగిస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయసు ఎంత అనేది తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. బుద్ధుడు తన మొదటి బౌద్ధ సంఘాన్ని ఎక్కడ స్థాపించాడు? ఇటీవల బౌద్ధ మతానికి సంబంధించిన సారనాథ్ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తించడం జరిగింది. ఇది ఎన్నవ వారసత్వ జాబితాలో గుర్తించడం జరిగింది అనేది భారతదేశానికి సంబంధించి ఎన్నవ ప్రదేశం అనేది కామెంట్లో తెలియజేయండి. బుద్ధుడు తన మొదటి బౌద్ధ సంఘాన్ని ఎక్కడ స్థాపించారంటే సారనాథ్లోనే స్థాపించారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రాంతాన్ని కామెంట్లో తెలియజేయండి. అలానే బౌద్ధ మతానికి సంబంధించి పవిత్రమైన గ్రంథాలు ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. ప్రాచీన కాలంలో సారనాథ్ను ఏ పేర్లతో పిలిచేవారు? ప్రాచీన కాలంలో సారనాథ్ను ఇసిపతన మరియు మృగదావ అని పిలిచేవారు. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2026 యొక్క థీమ్ ఏమిటి? ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ఏ రోజున జరుపుకుంటారు అనేది కామెంట్లో తెలియజేయండి. 2026 యొక్క ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క థీమ్ రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క గ్లోబల్ క్యాంపెయిన్ యొక్క థీమ్ 2026 ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క గ్లోబల్ క్యాంపెయిన్ థీమ్ గివ్ టు గెయిన్. 2026 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి? 2026 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ను ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాయి. అయితే ఈ వరల్డ్ కప్ని ఏ దేశం గెలిచింది, ఎవరిపైన గెలిచింది అనేది కామెంట్లో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అలానే ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ చేయండి.